మన శక్తే మనకంటారో, వేరే దారి లేదంటారో. ది మోస్ట్ కీవర్డ్స్. మన శక్తే మనకి. మనం ఏమిటి? మనం ఈ శరీరం కాదు. శరీరము ఒక ఏనుగు ఉందనుకోండి. ఒక ఏనుగు ఒక తోక ఉందా? ఎప్పుడన్నా చూసారా? అంత పెద్ద ఏనుగుకి అంత పెద్ద తోక ఉండాలి కదా. అంత పెద్ద ఏనుగుకి ఇంకా పెద్ద డబల్ పెద్ద తోక ఉండాలి కదా. ఉండదు. ఏనుగంటే ఆత్మ, తోక అంటే శరీరం. అంత పెద్ద ఆత్మకి ఇంతే చిన్న శరీరం ఉంటుంది. ఇది తోక. మనము తోకారోహణం చేయకూడదు, గజారోహణం చేయాలి. తోక మీద జీవించకూడదు, ఏనుగు మీద జీవించాలి. ఏనుగు మీద కూర్చోవాలి. మనం తోక మీద కూర్చున్నాం. జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరన్నా తోకతో జీవిస్తాడా? మనం చేస్తున్నాం అలా. ధ్యానము పూర్వము తోక జీవితము, ధ్యానము తర్వాత తదుపరి ఏనుగు జీవితము. నేను శరీరము అనుకుంటే నువ్వు తోకతో జీవిస్తున్నావు. నేను ఆత్మను తెలుసుకుంటే నువ్వు ఏనుగుతో జీవిస్తున్నావు. ఏనుగు దగ్గర తోక ఉంది, కానీ తోకను పట్టుకుంటే ఏనుగు పరిగెత్తిపోతుంది, లాక్కెళ్ళిపోతుంది. ఏనుగు కూర్చుంటే తోక నీ వెంటే వస్తుంది. నీ శరీరం తోక. తోక గురించి పట్టించుకోవద్దు, ఆత్మ గురించి పట్టించుకోండి. తోక తనంత తను సంతోషంగా ఊగుతూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. డూ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ, బికాస్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ తోక. ఆత్మ ఈజ్ ద మెయిన్ థింగ్, because Atma is the 99% of yourself and your body is 1% of yourself. Understand? ధ్యానము ద్వారానే మనము గజారోహణము చేస్తాము, గజమును అధిరోహిస్తాము. ఒక మనిషి ఏనుగు తోక పట్టుకున్నాడు, ఏనుగు వెళ్తోంది. వాడి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? వాడు లాక్కుపోబడుతుంటాడు. కానీ ఇంకో మనిషి ఏనుగు మీద కూర్చున్నాడు, వాడి జీవితం ఎలా ఉంటుంది చెప్పి. అది తేడా. ధ్యానంలో రాకముందు తోక పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోబోతున్నాడు జీవితంలో. కానీ ధ్యానం చేసిన తర్వాత గజారూఢుడే ఉన్నాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే, అందరూ తోక జీవితం మానేసి ఏనుగు యొక్క ఆ మస్తక జీవితాన్ని మస్తకం మీద అధిరోహించారు. కనుక దానికి మార్గమే